లైవ్ మాట్లాడండి ಮೊದಲೇ 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 ಓಕೆ ಸ್ಲೋಪ್ ಬಿಡೋದು భాష ఎనికిరా ఏం చూస్తున్నావాడా సినిమా ఆడుతుందా ఎంతసేపు తీసావురబ్బా తీసుకొని లేరబ్బా శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిన్నటి దినం అనగా 27/11/2024 మా రాయచోటి రూరల్ సిఐ గారు వరప్రసాద్ గారికి వచ్చిన సమాచారం మేరకు మా సిఐ గారు తర్వాత మన సర్కిల్ ఆఫీసర్స్ సంబెపల్లి ఎస్ఐ, సుండుపల్లి ఎస్ఐ, వీరబల్లి ఎస్ఐ గారు, తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రజనీ గారు, తర్వాత రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ మురళీధర్ రెడ్డి గారు అందరూ కలిసి సిబ్బంది కలిసి మనకి వీరబల్లి గడికోట రోడ్డు దగ్గర గల ఈడిగపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోవడం జరిగింది. అక్కడ ఈ ఎర్రచందనం అక్రమ రవాణా చేసే ఒక ముఠాని, దానికి గాండ్ల లతీఫ్ అనే వ్యక్తిని, తర్వాత ఇతర 11 మందిని, టోటల్ 12 మందిని ఎస్ఐ గారి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఈ లతీఫ్ అనే వ్యక్తి భగత్ సింగ్ కాలనీ, ప్రొద్దుటూరు, కడప జిల్లా వాస్తవ్యుడు. మిగతా 11 మంది తమిళనాడు జిల్లా, తమిళనాడు స్టేట్, వేలూరు జిల్లా, తర్వాత తిరువన్నమలై జిల్లాలకు చెందిన వ్యక్తులు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు అక్రమ రవాణా చేస్తున్న 20 ఎర్రచందనం దుంగలు, వాటి యొక్క బరువు సుమారుగా 601 కేజీలు ఉన్నాయి. దాని విలువ మార్కెట్లో 8,42,000 ఉంటుంది సుమారుగా. తర్వాత వాళ్ళ యొక్క దగ్గర నుండి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ఇన్నోవా కార్ని, అది ఒక విలువ 9 లక్షలు, మొత్తం 17,42,000 విలువ చేసే ఈ రోజు ఎర్రచందనం దుంగల్ని మరియు కార్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని 12 మందిని అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు ఆనరబుల్ కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ విశేష ప్రతిభ కనపరిచి ఈ రైడ్లో పాల్గొన్న వరప్రసాద్ గారిని, సిఏ రాయచోటి రూరల్ సర్కిల్, మోహన్ నాయక్ వీరబల్లి ఎస్ఐ గారు, భక్తవచలం సంబేపల్లి ఎస్ఐ గారు, శ్రీనివాసులు సుండుపల్లి ఎస్ఐ గారు, మరియు మురళీధర్ రెడ్డి గారు ఆర్ఎస్ఐ తిరుపతి, ఈయన రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్, తర్వాత రజనీ గారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సాన్పాయ సెక్షన్, వీళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నారు. కేసులు ఉన్నాయి, అందరి మీద కూడా ఉన్నాయి కేసులు. వీళ్ళు కూలీలా ప్రధాన స్మగ్లర్లు సార్? వీళ్ళలో ప్రధానమైన వ్యక్తి ఇది లతీఫ్ అనే వ్యక్తి, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కూలీలు వీళ్ళంతా.